సంగతి ఏంది, ముచ్చట ఏంది, కథ కార్ఖాన ఏంది, కథ మతలబ్ ఏంది, మరి చిన్నగా మొదలు పెడదాము. ముందుగా అలా మహాపత్రికను తీసుకొని వచ్చినా. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి కేసీరావు. ఇక నాకు ఉండబుద్ధి అయితే లేదు, ఏం చేసినా ఎక్కడ చేసినా ఏం సకదనం లేదు. నేను తట్టపుట్ట చదువుకొని బయట దేశం పోయి 4 రోజుల పాటు నా మనవన్ దగ్గర ఇక మరి తీరువాట చోటి తీరొక్క ముచ్చట పెట్టి వస్తా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా గచ్చిబౌలికి కేసీఆర్తో పాటు జోగినపల్లి సంతోష్ గోళీలు వేస్తా ఆయన. ఇక జీవన్ రెడ్డి త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటన. జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటన. పోను ట్యాపింగు ఎంత పని చేసివి, ఏమి చేసివి, అధికారం చేతుల ఉంది కదా అని నేను ఆడిన ఆట పాడిన పాట ఇప్పుడు అందరికీ తెలుస్తట్టుంది. నేను ఏమేమి చేసినా ఎట్ట చేసినా ఎవరు ఎక్కడ పోతున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి రాయబారాలు నడుస్తున్నాయి అని మొత్తం పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా ఆర్చుకుంటే ఇక నా బండారం అంతా బయటకు వస్తట్టుంది. ఏం చేయద్దు ఎట్ట చేయద్దు అని ఇక మరి బయట దేశం పోయి ఇక మరి ఇక ప్రభాకర్ రావు ఈయన చెడ్డ కథ ముచ్చట ముంగటేసుకొని ఇక 4 రోజుల పాటు మనమని దగ్గర మనమని వంక పెట్టుకొని బయట దేశంలో 4 రోజుల పాటు పూర కడుపుకొని వద్దామని చూస్తుండే కేసీరావు. ఎందుకంటే మరి ఇక్కడ ఉంటే అసెంబ్లీకి వస్తలేడా అని పదం పాడుతుండ్రి. ఇక అటు మళ్ళీ నియోజకవర్గానికి వస్తలేడు. మేము గెలిపించింది గిందికేనా, ఈ ఉద్దారకం చేసేందుకేనా, మేము వసవస అని కన్న కష్టం చేసి రెక్కల ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి అనమో రామచంద్ర అని మాకు ఈ సమస్య వస్తే చెప్పుకునే దిక్కు లేదు మాకు అని మెదక్ జిల్లా గజ్వేల్ జనాలు ఒకటి అమ్మాయి మెల్లబోసుకుంటారు. ఇక అందుకనే నా వల్ల కాదు, ఇక ఏమన్నా కానీ ఏ బదనమన్నా కానీ ఏ నిందన కానీ ఇక ఎటనన్నా కానీ నేను మాత్రము దేశాలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి అమెరికాలో అండబెడతా. మా మనవన్ దగ్గర రోజు బర్గరు పిజ్జా తినుకుంటా ముద్దుగా తమాషగా ముచ్చట పెట్టుకుంటా ఉంటా. ఈ అకర్ పికర్ లేకుండా ఈ ప్రపంచాన్ని నేను మర్చిపోతా, తెలంగాణనే మర్చిపోతా అన్నట్టుగా పైన కట్టిండి అట పెద్ద మంచి కేసీరావు. ఇక అందుకనే అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి కేసీరావు నిన్న తమాషగా ముద్దుగా పోయిండట. ఇక అప్పుడెప్పుడు వచ్చా కదా మొన్న ఇలా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు వస్తా చక్కగా ఆడికే పోయిండు. ఇక ఆడ కథ కార్యక్రమం చిన్నగా నడిపించుకొని ఇక మళ్ళీ ఈడంగా వచ్చి తెలంగాణ భవన్లో అడుగు పెట్టి 2 ముచ్చట్లు మాట్లాడి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో వండుకోండు. ఇక ఇప్పుడు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఇక ఇప్పుడు ఇక మరి బతకని పెద్ద మనిషిని ఇక మరి ఇక్కడ ఉంటే కాంగ్రెస్లు చల్లకుండా కచ్చా పెచ్చ మొత్తం నూరు రోజు పచ్చ నూరు అంటే ఊరుతారు రోజు. ఇక భారత్ చైనా కలిసి పనిచేయాలి. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. చైనా ప్రేక్షకులు మనలాగే స్పందిస్తారన్న ఆమిర్ ఖాన్. భారత్ చైనా సినీ సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలు ఒకటే. కలిసి పనిచేస్తే లాభమన్న ఆమిర్. మరి చెయ్యిరయ్యా మరి వీళ్ళేదో లోపడంగా బొర్రవేటి ఆటలకెళ్ళి వచ్చి ఇంకేదో చేద్దామని ఆలోచన చేస్తున్నారు అనేది మరి ఆ కచ్చపెచ్చ ఎవరు నడుస్తుంది సారు. వీళ్ళు ఈ చైనా వాళ్ళే మరి పాకిస్తాన్కు జరంతా రాసుకొని పూసుకొని తిరుగుతురు అన్నట్టుగా లోపడంగా సడిదీస్తురు, లోపడంగా ఆయామిస్తురు, లోపడంగా ఉసుగొల్పుతురు పాకిస్తాన్ వాళ్ళ కథ కూడా ముంగడికి వస్తుంది సారు. జర్ర మరి గది కూడా కనిపెట్టు, జర్ర గది ఏందో నడవకుండా జర్ర మరి గది కూడా పసిబట్టి అసలు ముచ్చట ఏందో చెప్పు. బాగానే కలిసి పనిచేస్తే వద్దంటాడు ఎవడన్నా కానీ దొంగ బయట బతకాలకు మరి చైనా వాళ్ళు జరంతా మద్దతు పలుకుతున్నట్టు జర గది కూడా కనిపెట్టు. పీఓకేలో ఎమర్జెన్సీ మెరుపు దాడికి భారత్ సన్నాహాలు. వాయుసేన విన్యాసాలు ఆరంభం. ఓవైపు పీఓకేలో ఎమర్జెన్సీ, మరోవైపు భారత వాయుసేన విన్యాసాలు మెరుపుదాడులకు సంకేతంగా నిలుస్తున్నాయి. జమ్మూ కాశ్మీరు ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తరువాత నియంత్రణ రేఖ సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ ఎల్ఓసి పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు. సైనిక సంఘర్షణ జరిగితే సహాయక చర్యలకు మద్దతుగా 1 బిలియన్ విలువైన అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. అదనంగా నీలం, జీలం, పూంచ్, హవేలీ, కోట్లీ, భీంబర్ సహా కీలకమైన ఎల్ఓసి నియోజకవర్గాలలో రోడ్లు తెరిచి ఉండేలా చూసుకోవాలని అధికారిక ప్రైవేటు యంత్రాంగాన్ని మోహరించారు. మొత్తానికి ఇక మరి
చూద్దాం. మెరుపు దాడికి భారత్ సన్నాహాలు, ఇక మరి వాయుసేన విన్యాసాలు ఆరంభమైనాయి అట. ఇక మరి మోత మోగిస్తుర్రు. ఇక రేపో మాపో పాకిస్తాన్ గుండెల్లో తూటాలు వేలబోతున్నాయి అనే ముచ్చట బయటకు వస్తుంది. చూద్దాం మరి ఈ యుద్ధం ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అనేది. 4 నెలలకే చేతులెత్తేసిన జొమాటో 15 నిమిషాల క్విక్ ఫుడ్ డెలివరీ సేవ నిలిపివేత. ప్రారంభించిన 4 నెలల్లోనే యాప్ నుంచి ఫ్యూచర్ తొలగింపు. అయిపోయింది. ఒక్కటే పాల ఇట్లా పొంగింది. జొమాటో డుష్ ఇట్లా వంగింది. పొంగేది ఎందుకు? అనుగుతందుకు ఇట్లా వంగింది. ఇట్లా వచ్చింది చిన్నగా గిట్ట 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 పోతే నేను గట్టిగా ఉండు ఇట్లా పోయింది. ఇక అది మళ్ళీ ఇట్లా అయింది. అందుకే దాని పండు పనిదట. గొర్రెల పంపిణీ స్కామ్ ప్రధాన నిందితుడు అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. శుద్ధపూసని రిమాండ్కు తరలించిరట. అమరావతికి సహకరిస్తా ప్రధాని మోదీ భరోసా. ఇక కనుకనేమి మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి 10 ఏళ్ల కిందనే తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు తీసుకొచ్చి ఇక బారుబూరు బస్సరపేట అని బాత్కా నీళ్ళు కొట్టి బయట దేశంలో మళ్ళీ పడ్డాడు. ఎందుకంటే ఆయన పనే అది కదా. ఇక అమరావతి అని అమరావతి అది చేస్తా ఇది చేస్తా అని గ్రాఫిక్స్ బంగ్లాలు కట్టి మూత మోగించారు. ఇక దానికి కొండంత పండుగ చేస్తున్నావు రావే ఆ చేపల పులుసు నువ్వు కూడా ఆగిపోదు రావే అంటే ఇక్కడికి వెళ్ళి కేసీరావు కూడా పోయిండు 10 ఏళ్ల కింద. ఇక్కడ చంద్రాలు, ఇక్కడ మోదీ, ఇక్కడ కేసీరావయ్య ముగ్గురు ముద్దుగా తమాషా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగానే అమరావతి గురించి మాట్లాడిరు. అయ్యింది పోయింది. ఆఖరికి వస్తారకల్లా ఎక్కడక్కడ ఇసుకపోయింది, పక్కేసుకొని పండుకుంది. ఇక తర్వాత జగన్ వచ్చినాక ఆయన ఇక ఏపీకి రాజధాని అంటే ఏపీకి రాజధాని 3 రాజధానుల ముచ్చట ముంగటేసిన ఆయనే. ఇక ఈట అట గోడ మీద పిల్లి లెక్క ఇటు ఊరించి అటు ఊరించి అక్కడ ఊరించి ఇక్కడ ఊరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్లకు ఇక ఆయన కొంతమందిని సంఘం వేసుకొని తిప్పిండు చక్రం అనేది కూడా మరి గుసగుస వినపడ్డది. ఎందుకంటే రాజధాని ఎక్కడ కడితే అక్కడ భూములకు ఇరువ పెరుగుతుంది అని ఇక ఆయన పక్కన ఉన్న సంఖలో ఉన్న కోళ్ళాగలతోటి బినామీల పేరుతోటి మొత్తం భూముల జాగాలు కొనేసుకుంటాట. ఇక అక్కడ కొంత వైజాగ్ అట, ఇక కొంత ఇంకెక్కడ కర్నూలు అట, ఇక్కడ అమరావతి, ఇక ఇక్కడ అంతటా వాళ్ళనే మోపు చేసి కూసబెట్టిండి అట. ఇక రేపు ఎక్కడైనా ఏం లేదు కానీ మొత్తానికి మా వాళ్ళు బాగుపడాలి, నా కోళ్ళాగలు మరి ఇంతో అంతో గడ్డ తిప్పుకోవాలి అన్నట్టుగా ఇక ఆ కోళ్ళగా ఆ పని చేసింది. ఇక ఇప్పుడు నేను వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థకు మంచిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని మళ్ళీ ఆక్సిజన్ అందిస్తున్న ఏపీకి 3 ఏళ్లలో అమరావతి కట్టి తీరుతా చూడురి నా మాట అని ఇక ఇప్పుడు కుండ బద్దలు కొట్టి నిన్న అమరావతిలో ఇక మోదీ రాగానే ముగ్గురం కలిసి బ్రహ్మాండంగా దీన్ని ముంగడికి తీసుకుపోతాం అమరావతిని, 3 ఏళ్లలో దీన్ని కథం పట్టిస్తాము అమరావతిని అని ఇక ఆయనే. ఇక అట్లనే మన పెద్ద మనిషిని మోదీ సార్ని మరి లోకేష్ అయ్య కూడా బాగానే పొగిడిండు. 100 పాకిస్తాన్లు వచ్చినా మన మోదీని ఏం చేయలేరు, మన భారతదేశంలో గడ్డి కూడా వాళ్ళు వీకలేరు. 100 పాకిస్తాన్లకు సమానము ఈ మిసైల్ అట ఈయనట. ఇక అప్పుడు ఈయన పద్ధతి బట్టే చూడాలి మరి రేపు యుద్ధంలో ఏం జరుగుతుందో ఏం కథ. అమరావతి ఒక శక్తి అని స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ఆయన దుర్గాభవాని కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అన్నారు. తన ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇక నిన్న పెద్ద మనిషి మోదీ సారు అమరావతిలో బ్రహ్మాండంగా సభ పెడితే తెలుగులో మొత్తం మయ్యర దంచి కొట్టిండట, తెలుగులో మాట్లాడిండట బ్రహ్మాండంగా. ఇక ఇది కథ మొత్తానికైతే ఇక అమరావతి ఇక 3 ఏళ్లలో అమరావతి కాబోతుంది. ఇక మరి తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటక బెంగళూరు, తమిళనాడుకు మద్రాసు, మహారాష్ట్రకు బొంబాయి, మధ్యప్రదేశ్కు భోపాల్, ఉత్తరప్రదేశ్కు
అదేదో ఉండే కదా బీహార్కు పాట్నా, ఇక గిట్లా అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కానీ మరి మన అమరావతికి లేకపాయ అని ఆ నమో రామచంద్ర అంటున్న ఏపీ జనాలకు ఇక రేపో మాపో 3 ఏళ్లలో అమరావతి రాజధానిగా కాబోతున్నదట. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు కథ చక్రం తిప్పారు కదా దేశంలో. మోడీ కాడ పలుకుబడి పతార బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఇక బాగానే మరి ఇక 49 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 49,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక మరి కథ గంభిస్తుర్రు. చూడాలి మరి ఇక రేపు ఎట్లయితుందో ఏం కథ. ఇది రేవంత్ సర్కారు విక్టరీ. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ జిష్ణుదేవ్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ టీం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిందన్నారు. ఇది రేవంత్ సర్కార్ విక్టరీ. ఇంకా ఈ రకంగా చూడాలి మరి. బీసీ రిజర్వేషన్ల కథ మాదే, కులగణన చేసిన చరిత్ర మాది, మమ్మల్ని చూసి ఇలా బీజేపీలు నేర్చుకున్నారు. కానీ మళ్ళీ మా మీద మీరు ఏదో ఇరకాటంలో పెడుతుర్రు, అది పెడుతుర్రు, ఇది పెడుతుర్రు, మేము చేసింది తూతూ మంత్రము, మేము చేసింది తప్పు అని ఎట్లా అంటారు? అంత తెలంగాణ సమాజం గమనిస్తుంది. విద్యా ఉద్యోగాల్లో 47% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపించారు. మరి అందరికి ఎరుకున్న ముచ్చటే. రేపు దీని మీద ఏం కథ నడుస్తుంది, ఏం కథ అనేది చూద్దాము. ఇక వీళ్ళ బీజేపీ కోళ్ళగా మాత్రము అదంతా ఉత్తబుర్రే తూతూ మంత్రము, మేము శాస్త్రీయంగా చేస్తామని అంటున్నారు. చూడాలి మరి రేపు ఇంకే రకంగా నడుస్తుంది బీసీ కులగణన ముచ్చట అనేది చూద్దాం. మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ 7వ తేదీ నుంచి అందుబాటులోకి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అమలు చేయబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, 30వ తేదీ నాటికి 22 కార్యాలయాల్లో సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. సరే, పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్ పండుకుందట. అమ్మో, ఒక స్వప్నం. దాదాపు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి రావడంలో మనం 49,000 అన్నాం. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత భారత్ ఆశయాలకు బలమైన పునాదులు. వీరభద్రస్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి. యువత కళలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరిత శక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారుతుంది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ఇక నువ్వు పక్క సహకరిస్తావు ఇప్పుడు, ఎందుకంటే నీకు ఇప్పుడు కుడి భుజం ఇదే కదా, ఈ కొడిలాగే కదా, పక్క సహకరిస్తావు. సింగరేణి అభివృద్ధిలో దూసుకెళ్ళాలి. గొర్రెల పంపిణీ స్కామ్. గొర్రెల కాపరుల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి.
అంతుపట్టని వింత రోగాలతో అల్లాడిపోతున్నారు, దిక్కుతోచక సొమ్మసిల్లి ఆగమాగము అవుతున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్, ప్రధాన నిందితుడు అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు. ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న గొర్రెల పంపిణీ పథకం అవినీతి కేసులో కీలక నిందితుడు చివరకు చిక్కాడు. ఈ పథకంలో మొదటి నుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 నిందితుడు మోహినుద్దీన్ను శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి అతడు శంషాబాద్ విమానాశ్రయంకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇదివరకే 17 మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా ప్రధాన సూత్రధారిగా భావించిన మొహినుద్దీన్ను అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది. ఒకసారి గొర్రెల పంపిణీ స్కామ్ మరి ఎట్లా, ఏంది, ఏం కథ? ఊర్లల్లా సొసైటీ ప్రెసిడెంట్లు కానీ గొర్రెల కాపర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, డాక్టర్లు ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, ఎటువంటి కథ ముంగటేసుకుర్రు, ఏంది ఏం కథ అనేది ఈ గొర్రెల పంపిణీ స్కామ్ గురించి ఒక్క ముచ్చట మనం అరుచుకుందాం. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారిపై వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. శనార్థే ఓ పిల్లగా బాగేనా అన్నా? మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. గొర్రెల పంపిణీ స్కామ్, ప్రధాన నిందితుడు అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించిందట. ఎవరు? మోయినుద్దీన్ని. అసలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పల్లెటూళ్ళల్లో అసలు ఏం జరిగింది? డాక్టర్లు, అక్కడ గొర్రెల కాపర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అసలు ఏం జరిగింది? ఎట్లా ఈ స్కాము ఊర్లలో కూడా అసలు ఏమైనా గోల్మాల్ ఎవరైనా జరిగిందా? ఎట్లా ఏమైనా చెప్తారా ఈ గొర్రెల స్కామ్ గురించి? ఇప్పుడు గోల్మాల్ అంటే స్కాము ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఆ గొర్రెలు ఇచ్చినప్పుడు పరిస్థితి, గొర్రెలని ఇటు కొట్టుకురావడం, అమ్మడం, మళ్ళీ రిటర్న్ లా తీసేసుకోవడం. ఆ లబ్ధిదారునికి సరైనటువంటి నాణ్యమైనటువంటి గొర్రెలు ఇవ్వకపోవడం తోటి ఆ కాపరి సాదుకోలేకపోయాడు. దీంతో డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి డాక్టర్ నుంచి వెళ్ళి పై స్థాయి వరకు ఏదైతే గొర్రెలు కొనుగోలు చేసేటటువంటిది ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వీళ్ళు ఒక మ్యాచ్ ఫిక్సింగ్, మీ దగ్గరికి మేము తీసుకొస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వాలనేటువంటి పద్ధతిలో చేసిరాలు. అట్లా కొంత డాక్టర్ స్థాయిలో బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి ఉన్నది. పై స్థాయిలోకి సంబంధించినటువంటి దాంట్లో ఈ స్కీమ్ విషయంలో అనేక డొల్లతనాలు ఉన్నాయి. అసలు ఆ లబ్ధిదారునికి లేకుండానే అనేక యూనిట్స్ ని తీసేసుకున్న డబ్బులు, అది కింది స్థాయి ఎవరికి అర్థం కాలే. ఆ పై స్థాయిలనే లబ్ధిదారునికి ఇస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఆ స్థాయిలో మంత్రులు, అధికారులు చాలా స్కామ్ జరిగిందండి. ఇక అందరి పాత్ర, ఇక అందరూ నీకింత నాకింత అన్నట్టుగా అంతే. ఇప్పటికింత బెల్లం నాకింత బెల్లం. కింది స్థాయిలో ఏదో పేరుకే గొర్రెల పంపిణీ అన్నాడు. ఒక్క గొర్రె కూడా లబ్ధిదారు దగ్గర లేకుండా పోయింది. ఎందుకంటే అది నాణ్యమైన గొర్రెలు కావు. అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి తేవాలి, మళ్ళీ ఎమ్మటే చూపించుకోవాలి, ఫోటో దింపుకోవాలి, మళ్ళీ రిటర్న్ పోతూనే ఉన్నాయి. అబ్బా, వాడికి నీళ్లు మేత ఏది లేదు, నీళ్లు లేవు, మేత లేదు. కనీసం అవి చూడటానికి కూడా గొర్రె అసలు ఎంత బలహీనంగా ఉండేది. అది మరి ఏముంటది, ఇక ఒక్క పూట తినకపోతేనే ఆగమాగము నిస్సత్వ అయి కింద పడిపోతాయి. మరి ఈ ప్రయాణం చేయాలన్నా ఓటు అలానే చచ్చిపోయేది నీళ్లు లేక. అర్రే, అట్లా జరిగినటువంటి పరిస్థితి ఉన్నదన్న. అంటే ఇక మరి కేసీరావు హయాంలో ఈ రకమైన కథ జరిగిందంటావు.
ఇగో మొత్తానికి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఎర్రజెండా నాయకులు జల్లెల పెంటయ్య ఈ రకంగా గొర్రెల పంపిణీ స్కామ్ అంటే గ్రామ స్థాయిలో కూడా ఏదైతే డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి దళారులు కానీ గొర్రెలని ఆంధ్రాకి వెళ్ళి తీసుకురావడము మరి ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దింపుకోవడము మళ్ళీ వాటిని పంపడము వాటి మేతకు నీళ్లకు ఎడవాపి వాటి ఉసురు పంచుకున్నారు. ఈ రకంగా కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసిరు అనేది మరి పెద్ద మనిషి ఆంబాయ వెలగోసుకుంటుండు. మాట కూడా ఏంటంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు డీడీ కట్టించారు. అట్లా వందల వేల సంఖ్యలో లబ్ధిదారులు డీడీ కట్టిరు, గొర్రెలు ఇంకా రాలేకపోయింది. మరి ఏంటి పరిస్థితి ఏంది మరి వాళ్ళది? మరి ఆ డబ్బులన్నా లబ్ధిదారుని రిటర్న్ ఇవ్వాలి కదా. నువ్వు పంపిణీ స్కీమ్ పెట్టిన తర్వాత వాళ్ళు డీడీ కట్టిన తర్వాత గొర్రెలు ఇవ్వాలి కదా యూనిట్స్. ఇవ్వకుండా అట్లా వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు ఆదాయం పొందిరు. అప్పుడు గొర్రె రాలేదు, ఇటు లబ్ధిదారుడు డబ్బులు కట్టిండు. ఇది కూడా లొట్టలు వేసుకురా అప్పుడు బీఆర్ఎస్ అంతే కదా. మరి అట్లా బ్యాంకులు వేసుకున్నప్పుడు అదే పరిస్థితి కదా అన్నా. సరేనే ఓకేనా అన్న శనార్థి. ఇక మొత్తానికి ఈ రకంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎర్రజెండా నాయకులు జల్లెల పెంటే గిట్లా మన ఏంటి మన ఆంబాయం వెళ్ళబోసుకుని చూద్దాం. ఇంకా ఇది ఎక్కడ మార్పు తిరుగుతుంది ఏంది ఏం కథ అనేది మునుముందు. ఇంకా ఇంట్లో ప్రధానమైన దొంగలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఉంది, ఇలా లీడర్లు అధికారులు ఎంతమంది కుంభక్కయి మరి ఇంకా ఏ రకంగా కథ నడిపించారు అనేది మునుముందు. ఇక మరి ఈ కోళ్ళని బిరుగా బయట ముగుదాడేస్తే కానీ అసలు బండారం అంతా బయటకు వస్తుంది. చలో ఇంకేముంది. చలో ఈనాడు తెలంగాణ నమూనానే అనుసరించాలి, కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి, సిడబ్ల్యూసిలో తీర్మానాలు. సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడుతున్న ఖర్గే, చిత్రంలో రాహుల్, సోనియా గాంధీ. కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో ఈ అంశంతో పాటు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణనను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలి అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎవరు? కులగణన అనేది దేశవ్యాప్తంగా తెలంగాణలో కులగణన చేసి శబాష్ అనిపించుకున్నాము. ఇవాళ దేశ ప్రజల చేత సప్పట్లు కొట్టించుకునే అంత ఇవాళ శబాష్ అనిపించుకున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళం. మరి ఇవాళ ఈ తెలంగాణనే మీరు అనుసరించి ఈ నమూనానే మీరు ఈ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలనేది ఇక ఇప్పుడు మరి మల్లికార్జున ఖర్గే కానీ, సోనియామ్మ కానీ, రాహుల్ కానీ, ఇక రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ మరి ఈ రకంగా మీరు మా నమూనానే అనుసరించాలనేది అంటున్నారు. లేదు మీరు చేసిన కులగణనే తప్పు, మీరు చేసిన కులగణన ఫస్ట్ అంత లెక్కలు రాకనే మళ్ళీ చేసిర్రు అనేదేమో వాళ్ళు అంటుర్రు. మేము చేయబోయేది శాస్త్రీయంగా ఉంటుందనేమో బీజేపీ వాళ్ళు అంటుర్రు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక అక్కడ కోల్యాగలు. ఇక వీళ్ళేమో మేము చేసింది యథార్థం, ఒక్కసారికి ఏమన్నా రానోళ్ళు వాళ్ళు ఊర్ల పొంట అటు ఇటు పోయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ మేము రీసర్వే చేసినాము, బ్రహ్మాండంగా పగడబందిగా మా లెక్కలు ఉన్నాయని వీళ్ళు అంటారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు కులగణన అనేది కాంగ్రెస్ వాళ్ళు దీనికి
ఈ కార్యక్రమాన్ని సురువు చేసినాక ఇక బీజేపీ వాళ్ళు కూడా ఇంట్లో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడుగుజాడల్లో నడుస్తుర్రు, వాళ్ళకు కూడా మేము సహకరిస్తాం అనేది కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. చూద్దాము. దేశ వెలుపున కూడా బీజేపీ ఇప్పుడు ఏదో కులగణన చేపట్టాలని ముంగడి పోతుందో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి, కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదు, బడుగు బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలి. తెలంగాణలో ఓబీసీల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించాం. దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపై ఒక స్పష్టతకు రావడానికి వీలవుతుంది. ఇది కథ. డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే. ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోజన. సరే, పేదల ఇంట రేషన్ పండుగ. మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డులు అదనంగా 10,12,199 మంది పేర్ల నమోదు. మొత్తం 2.93 కోట్లకు చేరిన మొత్తం కార్డుదారుల సంఖ్య. రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఒక్క మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చి డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ కార్డుల్లోని లబ్ధిదారుల సంఖ్య 93,584. అదేవిధంగా పాత కార్డుల్లో చేర్చేందుకు 10,12,199 మంది కుటుంబ సభ్యులను అర్హులుగా తేల్చి డీకేఆర్లో నమోదు చేశారు. ఇలా మొత్తం 11.05 లక్షల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులయ్యారు. వీరందరికీ మే నెల నుంచే రేషన్ కార్డుపై ఉచితంగా సన్నబియ్యం అందనున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్నవారితో పాటు కొత్త వారికి కలిపి అవసరమైన రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోటా అదనంగా 4,431 టన్నులు పెంచి సరఫరా చేస్తున్నారు. మొత్తానికి రేషన్ కార్డులు ఇగో పేదల ఇంట రేషన్ పండుగ. ఇక సన్నబియ్యం సన్నబువ్వ పండుగ అనేది ఇక మరి బోనాల పండుగ వస్తానో, బతుకమ్మ పండుగ వస్తానో, దసరా వస్తానో, సంక్రాంతి వస్తానో, దీపాలు వస్తానో, ఇక చుట్టాలో పక్కాలో ఆడవిళ్ళనో పిలిపించుకొని ఇంత బగార పువ్వు వండుకొని పండుగ అయిపోయిన తెల్లారి ఇంత కౌసో నీసో వండుకుంటారు, పండుగ కూడా చేసుకుంటారు. ఇక ఇప్పుడు ప్రతిరోజు పేదల ఇంట్లో పండుగ అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తారు. ఎందుకంటే మేము ఇచ్చే సన్నబియ్యం, ఆ సన్నబువ్వ రోజు పేదోళ్లకు ఆ బువ్వ తింటుంటే ఒక పండుగలాగానే అనిపిస్తున్నది. దొడ్డు బియ్యం తిని 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 పాన ముక్కులకు వచ్చి ఇసుకొచ్చి ఏంది ఇది అని ఇక మరి దాని మీద అంత జనాలు విరక్తి పడి అది ఇక బ్రోకర్గాళ్లకు, దళారులకు, వీళ్ళకు, వాళ్ళకు, ఇంటి పక్కలోనికి, ఇంటి ముంగటోనికి ఈ దాని మీద ఆ దొడ్డు బియ్యం మీద మొత్తం బ్లాక్ దందా నడిచింది. ఇక ఇప్పుడు దానికి తావు లేకుండా మొత్తానికి ప్రతి పేదోళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం రావాలని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంకణం కట్టుకొని మొత్తానికి సన్నబువ్వ పండుగను ఇంటింట మూత మోగిస్తున్నారు. ఇక మరి గతంలో కేసీరావు హయాంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకుంటే ఇక శతబుట్లల్లా అవి ఇంత ఇట్లా అయిపోయి ఆఖరికి వస్తకల్లా అవి బూజు పట్టి చెదలు పట్టిపోయినాయి. ఇక వాళ్ళ హయాంలో కడుపులో ఉన్న పోరగాళ్ళు, బుడ్డ పోరగాళ్ళు ఇంత పోరగాళ్ళు పెళ్ళికి వచ్చిర్రు. ఇప్పుడు మా కెమెరామెన్ పిల్లగాడు కూడా అప్పుడు ఇంత ఉండొచ్చు 10 ఏళ్ళ కింద. ఇప్పుడు ఆ కోయిలాగా వచ్చి ఇప్పుడు కెమెరా నడిపిస్తుంది. ఇప్పుడు నన్ను తీసే కోయిలాగా అదే. ఇప్పుడు ఆ కోయిలాగా పేరు కూడా అలా లేదు, ఇప్పుడు రేషన్ కార్డులో లేదు నిన్నమన్నది దాకా. ఇక మరి అలా ఇగో ఈ మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్ల నమోదు. అంటే గతంలో పేర్లను కూడా నమోదు చేయలేదు కొత్త కార్డులలో, అవి ఏలేగా కొత్త కార్డులు కూడా. ఇక ఇప్పుడు ఇక అదంతా ప్రతి ఇంట రేషన్ పండుగ, ప్రతి ఇంటింటికి రేషన్ కారటి ప్రతి గడపకు అందబోతుంది, ప్రతి గడపలో చేరబోతుంది అనేది ఇది. బొప్పాయి కాదు మామిడి,
యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివార్లోని ఓ రైతుకు చెందిన అమేయ కృషి వికాస కేంద్రంలో మామిడికాయ 2854 కిలోల బరువుతో కాసింది. ఓ దేవుడా, నీ దండం పెడుతురా నాయను, పేరు ఇంటేనే గుండె కాడ దడబుడుతుంది. రైతు జిట్టా బాలరెడ్డి. మరి ఈయన జిట్టా బాలరెడ్డి అంటే జిట్టా బాలకృష్ణ రెడ్డి వల్ల పాలోలా అయింది. బాలరెడ్డి 5 ఏళ్ల క్రితం RTE2 రకం 4 మామిడి మొక్కలను ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. ప్రస్తుతం వాటి నుంచి పూర్తి స్థాయిలో మామిడి దిగుబడి వస్తుంది. సాధారణ మామిడి అయినప్పటికీ ఒక్కో కాయ 3 కిలోలు ఉంటుందని రైతు తెలిపారు. ప్రస్తుతం కాయలతో ఆమ్చూరు పొడిని తయారు చేసి కిలో 600 వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. 7 కాయలకు కిలో ఆమ్చూరు వస్తుంది అన్నారు. ఇది కూడా అమ్మ కోయిలాగా తెలియగలదే, బాగానే ఆస్ట్రేలియాకి వెళ్ళి తెప్పించి ఇక్కడ పంట పండిస్తుందంటే మునగాడే. ఇంకేముంది పిల్లగా? అందాల వేడుకలు ముస్తాబవుతున్న వేదికలు. తుది దశకు మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు. హైదరాబాద్కు చేరుకున్న మిస్ వరల్డ్ చైర్పర్సన్ 17న రామోజీ ఫిలిం సిటీకి సుందరీమణులు సాగర్, రామప్ప, యాదాద్రి, పోచంపల్లి, పిల్లలమర్రి సైతం సందర్శించేలా ప్రణాళిక. ఇటు నాగార్జున సాగర్ పోతట్టుడు, ఇటు రామప్ప దేవాలయం పోతట్టుడు, అటు యాదాద్రి అంటే ఆయన మన నరసింహస్వామి, ఇటు పోచంపల్లి, చీరలు, పిల్లలమర్రి పిల్లలమర్రి చిన్న సనగా లేదు అది. ప్రపంచ సుందరి పోటీలకు భాగ్యనగరం సిద్ధమవుతుంది. ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించే అవకాశాన్ని చేజిక్కించుకున్న హైదరాబాద్లో సుమారు 3 వారాల పాటు 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు. ఆహా, వెన్నెల జాబిలువై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజితబో రమణి మృదు మధుర భావ తరంగిణి. అందాల భామలు తెలంగాణలో సందడి చేయనున్నదట. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆయా వేదికల్లో చేపట్టిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 8 లోపు పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న ఫైనల్ జరగనుంది. 120 దేశాల సుందరీమణులు 2 బృందాలుగా వేర్వేరు కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO చైర్పర్సన్ జూలియో ఈవెలిన్ మోర్లీ శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ఆమెకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పోటీలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించనున్నారు. సాయంత్రం వేళల్లోనే అధిక కార్యక్రమాలు, ఎందుకంటే ఇక చీకట్ల ఇక లైట్లు వేసి జిమ్ముకుమంటాయి. ఇక వేసవి తీవ్ర వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇక ఎండోటి కొడుతుంది కదా, ఇక ఉబ్బరింపు ఎండ ఇక కిందంగా మీదంగా పులుసు కారుతుంటుంది. ఇక అందుకనే ఇక మరి ఆ ఎండలో ఊకనే అలచిపోతారు, బట్టలు కూడా అన్నీ పాడవుతాయి, మొత్తం చింపురు తీసుకొని కార్యక్రమ నిర్వహణ సమయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాతే అత్యధిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇండోర్ కార్యక్రమాలు మాత్రం 3 రోజుల పాటు ఉదయం జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక మిస్ వరల్డ్ లిమిటెడ్ సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. 120 దేశాల సుందరీమణులు ఈ నెల 17న సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారు. నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాజెక్టు, రామప్ప దేవాలయం, వరంగల్ 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, యాదాద్రి ఆలయం, పోచంపల్లి పిల్లలమరిని సందర్శించనున్నారు. మిగిలిన కార్యక్రమాలకు హైదరాబాద్లోని చార్మినార్, చౌమోహల్లా ప్యాలెస్, గచ్చిబౌలి స్టేడియం, హైటెక్స్, శిల్పారామం, శిల్పకళా వేదిక ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇక అందాల భామలు తెలంగాణలో సందడి చేయనున్నాయి. అందుకనే అందాల వేడుకలు ముస్తాబవుతున్న వేదికలు. తుది దశకు మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయట. చూద్దాం. నమస్తే తెలంగాణ. తరలని ధాన్యం, తడిపిన వర్షం, కళ్ళాల నిండా కర్షకుల కన్నీళ్ళే.
అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం, చెడగొట్టు వానతో ఆగమైన రైతాంగం, సెంటర్లతో తడిసి ముద్దైన ధాన్యం, వరదలో మునిగిన వడ్లను చూపుతూ కండ్లల్లో నీళ్లు తీసుకుంటున్న రైతులు, మామిడి మిర్చి తోటల్లో నేలరాలిన ఆశలు. అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ఉంచింది, చేతికందుతున్న పైకము జారి గంగలో కలిపింది, తుంగలో ఒదిగింది. ఇక రైతన్న ఆరుగాలం చేసి పుచ్చడు ఆశ పెట్టుకొని పాపం కంటికి రెప్పోలే కాపాడుకున్న పంట చేతికి రాకుండా ఈ ఆనదేవుని మొలతాడు దెంప ఆనదేవుడు ఇక ఆరం తప్పిన వాన ఇయ్యర మయ్యర రాకూడని సమయంలో వచ్చి ఇగో ఇట్లా వరిసేల సమయంలో ఏడవన్యుడో ఏ త్వరలో వండుకుండో మరి ఏ అరల వండుకుండో ఈ ఆనదేవుడు. ఆయనేమో పంటలు ఎండిపోతున్నాయి, రావయ్యో కరుణించవయ్యవో వరుణా వరుణా వరుణా, ఏడంగా వస్తున్నావు ఆనదేవుడా, నీకోసం మేము ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం, అయ్యో రావయ్యో రావయ్యో, భూతల్లి పరిరబట్టిందయ్యో, భూమి నెర్రబట్టిందయ్యో, పంట పొలం అల్లాడిపోతుందయ్యో, మా పైరు ఆగమవుతుందయ్యో, జర రావయ్యో, మా పంట చేను వన్య తప్పి చిన్నపోయిందయ్యో, నిన్నే కలవరిస్తుందయ్యా ఆనదేవుడా, జరరావయ్యా అని ఎంత బతిలాడినా రాడా ఈ ఆనదేవుడు. మరి ఏ త్వరలో వండుకుండో అప్పుడు ఏడ వండుకుండో సప్పుడు సరిలేదు. ఇక ఇప్పుడు తీరా రైతన్న పాపము ఈ పైపు వేసి ఆ పైపు వేసి ఆ కాలువలకి వెళ్ళి ఈ కాలువలకి వెళ్ళి ఆ బోర్లు ఇంకోటేసి అదేసి ఇదేసి పాపం పైప్ లైన్లు తీసి కన్న కష్టం ఎలా పోసి ఇక తీరా పంటను పండించుకొని ఇక మూతి కాడికి వచ్చి నోట్లో పోయే టైంలో ఈ ఆనదేవుడు మళ్ళీ ఈ రకంగా చెడగొట్టిండు. అప్పుడు ఏమో అట్లా చెడగొట్టిండు, ఇప్పుడు గిట్ల చెడగొడుతుండు. ఏమన్నా అందం సందం ఉన్న అదుల్లా అంగు తప్పిన కాలం, అదును తప్పిన కాలం. కరువు కాలం వచ్చింది దేనికో, బతుకే బరువైంది ఎందుకో, ఆడదాని ఒంటి మీద వస్త్రం బట్టే బరువైపాయే, మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే. అంటే అందరు కాదు, కొంతమంది రామసక్కని తల్లులు ఉంటారు, వాళ్ళకి పబ్బది పట్టాలి, వాళ్ళ కాళ్ళు ముక్కాలి, వాళ్ళ కాళ్ళు కడిగి నిద్ర పోసుకోవాలి. కానీ కొందరు ఉన్నారే సగం సగం బట్టలు వేసుకొని ఇక వాళ్ళు కొంత ఇక ఏమంటారు చూడు, ఇక కాలం అందుకనే ఇక ఈ అంతా ఈ సంస్కృతి సంప్రదాయం ఈ ఆచారాలు ఈ పద్ధతులు ఈ పాడు ఇదంతా మనుషులు ఏ రకంగానైతే అద్దు తప్పి అంగు తప్పి తిరుగుతుర్రో ఇప్పుడు కాలం కూడా మనుషుల బాటలనే నడుస్తుంది. అందుకనే ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి, గిసవంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, గిసవంటి కష్టాలు ఎదురవుతున్నాయి పాపం రైతన్నలకు. తరలని ధాన్యం తడిపిన వర్షం. మరి తరలని ధాన్యం అంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? అధికారులు మరి ఒక కన్ను పెట్టి ఇక మరి పొద్దుగాలు లేచి మన కంచంలకు మరి ఎట్లొస్తుంది అది రైతన్నే కదా, మన కంచంలో కనబడేది రైతన్నే కదా అనే సోయి అధికారులకు ఉండాలి. ఇక మరి అధికారులు కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా ఏమో మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే కాంటాలు అయితే ఏం ఆపుతలేము, బ్రహ్మాండంగా ముంగడిపోతున్నాయి, పశలు కూడా ఎంబటెంబటే పడుతున్నాయి, ఆలస్యం లేకుండా పడుతున్నాయి అని చెప్తుర్రు. మరి ఈ పేపర్ రాసిరా లేకపోతే మరి కథ అయితే సరే అకాల వర్షం అంటే ఈ రకంగా అయింది. అధికారులు కూడా సరే ఏది ఏమైనా అధికారులు మాత్రం జర్రంత రైతుల పట్ల చిన్న చూపు చూడకుండా జర్ర వాళ్ళ సొంత పని లెక్కనే జర ఉరకలు పెట్టి ఈ కథ గమ్మియాలి, లేకపోతే ఇంకా అకాల వర్షాలు పడి ఇంకా రైతన్నలు ఇంకా ఆగమవుతారు, ఆ ఒడ్లని నాని పగం పాడై మొలకలు వెళ్తాయి. కాబట్టి జరగ ఈ అన్నదాతల మీద జర్ర మీరు కన్ను పెట్టాలి, జరగ కథ కానియాలని మా ఏనని కోరుకుంటుంది. ఇంకేముంది ఇక ఇలా మొత్తం ఇవే ఉంటాయి. ఈ ఏ పేపర్లో కానరావు కానీ ఈ పేపర్లో కానొస్తాయి. ఇక ఆనబడి అంత ఆగమైంది. ఎక్కడిది? మహబూబాబాద్ జిల్లా గూడూరులో కురిసిన అకాల వర్షం కర్షకులకు కన్నీరు మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి నిరీక్షించిన ఒడ్లు కొనకపోవడంతో వర్షపు నీటిలో మునిగిపోయిన ధాన్యం. వర్షపు నీరు కాదిది, అన్నదాత కన్నీరు. వరిచేను ఉరిగింది, విషాదం నింపింది. పాడైపోయి
ఈ గాలి జ్వరాలకు మన్ను మశాడం అకాల వర్షాలు ఈ రకంగా ఆగం పట్టిస్తున్నాయి. ఇంకేముంది పిల్లగా? సాక్షి భోగిలు బగబగ, ఏసీలో చల్లగా, వేడి ఉక్కపోత తట్టుకోలేక ఏసీ బోగీల్లో ప్రయాణానికి మొగ్గు. మండే ఎండలతో కొలిమిని తలపిస్తున్న రైల్వే కోచ్లు, పగటిపూట ప్రయాణం అంటేనే హడలిపోతున్న ప్రజలు, నెలన్నర ముందే అయిపోతున్న థర్డ్ ఏసీ ఎకనామీ టికెట్లు, పదుల్లో ఉంటున్న వెయిటింగ్ లిస్టు నంబర్లతో అవస్థలు, ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఏసీ ఎకనామీ కోచ్లు పెంచుతున్న రైల్వే, ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు రేకుల కొరత. సికింద్రాబాద్ హౌరా మధ్య తిరిగే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ ఎకనామీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుత మే 15న ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్ళాలంటే అసలు బుకింగ్కే వీలు లేకుండా ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో మే 15న వెళ్ళాలంటే వెయిటింగ్ లిస్ట్లో 47వ నంబర్ చూపుతుంది. నెలాఖరుకు రిగ్రెట్ అని చూపుతుంది. దేవగిరి ఎక్స్ప్రెస్లో ఈ నెల మొత్తం వెయిటింగే చూపుతుంది. వీటిల్లో కేవలం థర్డ్ ఎకనామీ క్లాస్ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందే భారత్ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. రైలు ప్రయాణం అంటే ప్రజలు అడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. తీవ్రమైన ఎండలతో కోచులు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడిగాలి, కిటికీల్లోంచి వీచే వడగాల్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైతులు ఎక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగిల్లో వేడి ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు. పేద అల్పాదాయ మధ్యతరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా ఛార్జీ తక్కువగా ఉండే విధంగా మొత్తానికి బోగీలు బగబగా, ఏసీలో చల్లగా. ఇక ఎవరి బాధ వాళ్ళు పడుతుర్రు. మరి ఎందుకంటే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఎవరి గోస ఎట్ట ఉంటుందో అని ఇక ఎవరికి వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడుతుర్రు. అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు. ఓల్డ్ సిటీ గౌలిగూడ, అంబర్పేట, సనత్ నగర్, ఖైరతాబాదు, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీయేనన్నారు. ఇంకేముంది? రాహుల్ ఆశయం నెరవేరింది. దేశవ్యాప్త కులగణన క్రెడిట్ ఆయనదే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్కు ధన్యవాదాలు. జనాభా లెక్కల సేకరణతో పాటు దేశంలో కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలా చెప్పుకున్నాం కదా ఈ వార్త. జ్యోతి అమ్మా 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు. ఇక ఈ బట్టబాజు వాళ్ళకి ఏం పని లేదు, తినుడు. ఇక ఆ ఫోన్లల్లో ఎవరి ఫోను, ఎవరి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఏ నెంబర్లు తీసుకోవాలి, ఏ నెంబర్ గెలకాలి, ఏం చెయ్యాలి, ఇదే పని ఆ బట్టబాజు గాళ్ళకు. అమ్మర కొడుక 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. వామ్మ ఎట్ట తయారయ్యారు ఈ కొడుకులు. భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యా రంగాల వెబ్ సర్వర్లలోకి చొరబడే యత్నాలు. మళ్ళీ ఇట్లా పడ్డారు ఇప్పుడు. నిన్న మొన్ననేమో ఊర్ల మీద పడేమో మందిని చంపిర్రు.
ఇక మళ్ళీ ఇప్పుడు ఇట్లా పడ్డారు, మళ్ళీ టెక్నాలజీ పరంగా పడ్డారు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో మధ్య ప్రాచ్య దేశాల్లో తిష్ట వేసి దాడులు. ఓ అమ్మ. పాక్ ప్రధాని షెహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్లో నిషేధం. కథ. ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్తాన్. కేంద్రం వ్యూహ రచన. FATF గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు. ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు. IMF ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు. ఈ ముదరాష్ట్ర పౌరులకు ఇప్పుడు తిందామంటే ఆడ తిండి లేకపోతుంది. జనం అంతా ఆగమాగం జగన్నాథం అవుతుర్రు, అలా కల్లోలం అవుతుర్రు. ఇక ఇప్పుడు ఎట్టరా ఏ కంచాలకు కూడట్టు వస్తుందని ఆలోచన చేస్తుంటే ఈ పనికి మాలిన వాళ్ళు ఉగ్రవాదులకు ఈ రకంగా ఉసిగొల్పి రెచ్చగొట్టి భారత్ని ఆగం చేయరని గిట్లా తయారయ్యారు మంత్రులు, పాక్ మంత్రులు. ఇక ఇప్పుడు వీళ్ళు ఇక అప్పు కోసం తిరుగుతుర్రాట, రాజ్యాల పొంటి దేశాల పొంటి అప్పు కోసం తిరుగుతుర్రాట, ఐక్యరాజ్య సమితి కాడికి అక్కడ ఇక్కడ. ఇక వీళ్ళకు కతిమ దేశాలు కూడా మీరు వాళ్ళకి అప్పు ఇస్తే వాళ్ళు ఉగ్రవాదులు పెడుతురు తిండి. వాళ్ళ దేశంలో జనాలు చచ్చిపోతున్నా అలా పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఉగ్రవాదులకు బువ్వ పెట్టి వాళ్ళ తుంకల కూర పెట్టి వాళ్ళకు బాగా మేపి ఆంబోతుల మేపి ఈ దేశాల మీదకి ఉసిగొరుపుతుర్రు అని ఇప్పుడు కతిమ దేశాలు కూడా ఈ పాకిస్తాన్కు అప్పు పుట్టకుండా జరంత సురుకు పెడుతుర్రు అట. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ హ్యాకర్లు భారత్పై సైబర్ దాడులు ముమ్మరం చేస్తారు. ఈ బట్టబాజుగాలకు ఉన్న పనే ఉంది, గదే పని. తినాలి, పండాలి, ఈ పని చేయాలి. గత 10 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. భారత్లోని వెబ్ సర్వర్లపై ముఖ్యంగా రక్షణ, టెలికాం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టళ్లపై పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలిపింది. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, నిఘా పెట్టడంతో పాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో మధ్య ప్రాచ్య దేశాల్లో అడ్డా వేసి ఈ సైబర్ దాడులకు తెగబడుతున్నట్టు పేర్కొంది. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాయని, సైబర్ భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపింది. మరోవైపు సైబర్ గ్రూప్ హ్యాక్స్ 1337 నేషనల్ సైబర్ క్రూ పేరిట ఈ రకంగా ఇప్పుడు ఇక సైబర్ దాడులు ముమ్మరం చేసిరట. ఏదైతే మన భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యా రంగాల వెబ్ సర్వర్లలోకి చొరబడి ఇక ఈ రకంగా ఉద్దారకం చేస్తుర్రు ఇప్పుడు ఈ బట్టబాజుగాళ్ళు. అమెరికా డబుల్ గేమ్. వాము భారత్కు మద్దతని ఓవైపు ప్రకటన. నా దోస్తు, నా ఫ్రెండు అని చెప్తాడు ట్రంప్. మోదీ నా ఫ్రెండు, నా దగ్గర సోపతి, మేము ఒక కంచాలను తిని ఒక మంచాల వంతం అని చెప్తాడు. బాగానే బయట చెప్తుండు, మరి లోపటంగా ఏమి నడుస్తుంది. కానీ నేతల వ్యాఖ్యలు తటస్థం. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని అగ్రనేతల కబుర్లు. అమ్మో, మళ్ళీ ఇట్లా మా ఉగ్రవాద చరిత్రలో రహస్యాలు లేవు. తొలుత పశ్చిమ దేశాలతో పనిచేశాం, ఇప్పుడిప్పుడే మార్పులు. బిలావల్ రోడ్డుపై ఫైటర్ జెట్లు, గంగా ఎక్స్ప్రెస్ హైవే వాయుసేన విన్యాసాలు. చూద్దాం అది ఎట్టుందో. ఎలా ఉంది? 12 పేజీలా. డిఆర్ఆర్ దాన్ 75 రకం వరి, ఎకరానికి 68 బస్తాలు. డిఆర్ఆర్ దాన్ 75 రకం వరి వంగడంతో రైతులకు 75 రకం వరి వంగడంతో రైతులకు అధిక దిగుబడి. ఈ రకానికి కంకికి 380 నుంచి 400 గింజలు వస్తాయట. వచ్చే 2 ఏళ్లలో కంకికి 1000 గింజలు పండే మరో రకము అందుబాటులోకి. వచ్చే 2 ఏళ్లలో, ఇంకా 2 ఏళ్ళకా అందుబాటులో. అప్పుడు ఎకరానికి 144 బస్తాలు దిగుబడి. పరిశోధనల్లో IRR శాస్త్రవేత్తలు. అరే, ఇది రైతులకు ఎక్కడికి వచ్చే ముచ్చటే. అయితే ఒకనాడు ఈ గీడి పోయేస్తా, రాజేంద్ర నగర్ పోయేస్తా. ఎందుకంటే ఇప్పుడు దేశం మీద, రాష్ట్రం మీద నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, మనం పంట పొలాలకు వచ్చే పిచికారి మందులు ఉంటాయి కదా, పురుగుకు, అగ్గి తెగులు కానీ, నట్టపిప్పి రోగానికి కానీ ఈ మళ్ళీ ఇంకేంది తాలు పోకుండా ఇంకేందో ఉంటుంది కొన్ని మందులు.
ఆ మందులు మొత్తం నకిలీ మందులే ఇస్తారు ఈ బట్టవాసగాళ్ళు. ఈ బట్టవాసగాళ్ళు ఏనో ఒక తెస్తారు, దానికి మళ్ళీ వీళ్ళు చేతి కింద 3-4 పెట్టుకొని ఆ నకిలీ మందులను తయారు చేసి అన్నదాతల నిలువున ఆగం చేస్తారు. ఈ నకిలీ విత్తనాలు కూడా ఇక ఇక్కడ ఈ షాపులతోని ఫోన్లు కలుపుకొని చిన్న గుసగుస పెట్టుకొని కనుసైగలతోటి ఈ నకిలీ విత్తనాల కథ కూడా నడుస్తుంది. ఈ ఒకనాడు ఇక ఏమన్నా కానీ రైతుల కోసమైనా రాజేంద్ర నగర్ పోతా. ఇక మరి అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, వ్యవసాయ శాఖ సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. శాస్త్రవేత్తలకు కలుస్తా, ఆ ప్రొఫెసర్లకు కలుస్తా. మరి రైతులకు ఈ రకంగా మరి పగటి దొంగలు తయారయ్యి పంగనామాలు పెడుతున్నారు అయ్యా రైతులకు. ఇక మరి మీరు మీ ఆధ్వర్యంలో ఏమేమి విత్తనాలు ఉన్నాయి, ఎట్లెట్ల సంగతి ఏంది ఏం కథ ఆ ముచ్చట్లు కూడా అడుగుతా. మరి వాళ్ళు కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే చెప్తారు. ఫలానా రకం వేసుకుంటే బాగుంటుంది వరి విత్తనం, ఫలానా మందులు కొట్టాలి, ఫలాంది అని కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఇక ఈ ఎక్కువ రైతన్నలు అన్నదాతలు ఆగమయ్యేది ఎక్కడ అంటే ముందుగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు. ఇక ఇప్పుడు నకిలీ మందులు తయారు చేసేటోళ్ళు సమాజంలో పుట్టగొడుగు లేక పుట్టుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులకు ఈ నకిలీ మందులు తయారు చేసే బ్రోకర్ గాళ్లకు రాసుకొని పూసుకునే వ్యవహారం ఉంటుంది, కమిషన్ల వ్యవహారం ఉంటుంది. ఇక ఆ కమిషన్ల కకృతి వాడి అన్నదాతలు ఏట కలిసిపోయి గగన కలిసిపోయి నాకేంది, నాకైతే పవర్ వస్తుంది నా ఇంటికి అని వీడు చూస్తుండు. అన్నదాతలు ఎక్కడ పోతుంది, వాళ్ళు ఏ గంగలో కలిసిపోతుంది, వాళ్ళు నాశనం అయిపోతుంది, ఏమైపోతుంది నాకేంది, నా ఇల్లు కూడా గడుస్తుంది కదా, నాకు 10 రూపాయలు దొరుకుతున్నాయి కదా అని ఈ బ్రోకర్గాడు అనుకుంటుండు. ఇటు ఈ బ్రోకర్గాడు నకిలీ మందులు తయారు చేసే ఈ బ్రోకర్గాడు ఇక్కడ మధ్యలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ బాధ్యతను మర్చిపోయి, వాళ్ళ డ్యూటీని మర్చిపోయి వాళ్ళు ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగి ఈ అన్నదాతల ఆగం చేస్తారు. అందుకనే రైతన్నలారా, అన్నదాతలారా, మీకోసం నేను ఇవాళ ఒక మంచి ముచ్చట చెప్పుకొస్తుంది. మీరు తొందరపడి నకిలీ విత్తనాలు, తొందరపడి నకిలీ మందులు తెచ్చి మీ పంట చేను మీద పెట్టుబడి పెట్టి మీరు మునుగొద్దు. మీకోసం మీ నర్సయ్య తాత మన నేను లోగో తీసుకొని సాగా ఏడిపోతాడు, రాజేంద్ర నగర్ పోతాడు. పోయి ఆడ ఆ ప్రొఫెసర్లు, ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో అక్కడ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడి ఎట్లా రైతు ఎటువంటి విత్తనాలు వాడాలి, ఏం వాడాలి, ఎట్లయితే బాగుంటుంది, ఈ నకిలీ మందుల కథ ఏంది అనేది కూడా నేను ఆ గుట్టును రట్టు చేస్తా. ఇక మరి వాళ్ళతోటి మనకు కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకొని వస్తా. ఇక మరి అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని మనం ముంగటేసుకుందాం. ఇంతటితోటి మరి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మరి వార్తలకు సెలవు. శనార్థి. ఇంతటితోటి నమస్కారం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శనార్థి.